అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల రెండో గ్రంథం 1-19 అధ్యాయాలు చదివాం. ఈ 19 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయెల్ దేశం అనేది రెహబాము, యరొబాముల కాలంలో 2గా విడిపోయింది. ఇజ్రాయెల్ దేశం, యూదా దేశంగా. ఇజ్రాయెల్ దేశాన్ని ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది? యూదా దేశాన్ని ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది? క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అష్షూర్ చెరలోనికి ఇజ్రాయెల్ దేశం మొత్తం వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళిపోయింది, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. మరి ఆ అష్షూర్ చెరని యూదా దేశం ఎలా తప్పించుకుంది? దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం, హిజ్కియా యొక్క ప్రార్థన, హిజ్కియా యొక్క మంచితనం యూదా దేశం అష్షూర్ చెరలో పడకుండా కాపాడాయి. ముందు అధ్యాయంలో 19వ అధ్యాయంలో అష్షూరు రాజ్యం యూదా దేశం పైన దాడి చేయడం, దేవుడు అద్భుత రీతిగా అష్షూరు సైన్యం మొత్తం చనిపోయేలా చేయడం, యూదా దేశాన్ని రక్షించడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. ఈ రోజు మనం ఆ తర్వాత ఏం జరుగుతుంది, హిజ్కియా యొక్క చివరి కాలంలో ఏం జరుగుతుంది అనే విషయాలు రాజుల రెండో గ్రంథం 20వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. ఆ హిజ్కియా యూదా దేశ రాజుల్లో మంచి వాళ్ళల్లో ఒకడు అని మనం చదువుకున్నాం కదా. హిజ్కియాకు చివరి కాలంలో మరణకరమైన రోగం వచ్చింది. ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా. రోగం వచ్చింది, ఆ రోగం ఇంకా తగ్గదు, దేవుడు దాన్ని తగ్గించడు, దేవుడు మరణానికి నిన్ను అప్పగిస్తున్నాడు, నువ్వు మరణం అయిపోతావు కాబట్టి సిద్ధపడుండు అని యెషయా వచ్చి హిజ్కియాతో చెప్పాడు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుము అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియాకి ప్రార్థన చేయడం అలవాటు అని మనం ముందు నుండి చదువుకుంటానే వస్తున్నాం కదా. హిజ్కియా అష్షూర్ రాజ్యంతో పోరాడేటప్పుడు కానీ, అంతకుముందు దేవాలయాన్ని మరలా నిర్మించేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. అలాగే ఇప్పుడు కూడా మరణం నుండి తప్పించుకోవడానికి, ఆ రోగం నుండి స్వస్థత కలగడానికి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది? హిజ్కియాకి చివరిలో కొద్దిగా గర్వం అనేది పెరుగుతుంది. అంటే కొంచెం స్వార్థంతో తన విజయాలను చూసి గర్వపడేవాడిలాగా హిజ్కియా తయారవుతున్నాడు. అందుకే దేవుడు ఈ రోగాన్ని తప్పించాడు. ఇప్పుడు హిజ్కియా పశ్చాత్తాపడి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెషయా వచ్చాడు కదా నీ రోగం తగ్గదు అని చెప్పడానికి. యెషయా మరలా పూర్తిగా తిరిగి వెళ్ళక ముందే దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు హిజ్కియా గురించి. ఏమని? నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నువ్వు మరలా వెళ్ళి మాట్లాడు అని మరలా పంపిస్తున్నాడు యెషయాని. నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, దేవుడు మాట్లాడుతున్నాడు హిజ్కియాతో. ఏమని? నీవు కన్నీళ్లు విడిచోట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. 3వ దినమున అంటే 3 రోజుల్లో నీ రోగం తగ్గిపోద్ది. అది మరణకరమైన రోగమైనా ఏ రోగమైనా కానీ 3 రోజుల్లో ఆ రోగం తగ్గిపోద్ది. నువ్వు మరలా దేవుడి మందిరానికి వెళ్తావు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చెప్పి యెషయా హిజ్కియాతో చెప్తున్నాడు దేవుడు చెప్పిన మాటల్ని. ఇక్కడ కొంతమందికి డౌట్ వచ్చే అవకాశం ఉంది. దేవుడికి ముందే తెలీదా హిజ్కియా పశ్చాత్తాపడతాడని? మరి మరణం అయిపోతావు అని ముందే ఎందుకు హిజ్కియాతో చెప్పాడు? దేవుడు ఏమన్నా పదబద్దాకా మనసు మార్చుకుంటాడా? దేవుడికి ఫ్యూచర్ తెలీదా? ఇలా కొంతమంది ఆలోచిస్తారు. అది కాదండి. బైబిల్లో ఎక్కడైనా కానీ దేవుడు చెప్పిన ప్రవచనాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఖచ్చితంగా ఫ్యూచర్లో జరిగిద్ది అని చెప్పే ప్రవచనం. 2 ఒకవేళ మీరు ఇలాగే పాపంలో ఉంటే మీరు నశిస్తారు, ఒకవేళ దేవుడి వైపు తిరిగితే దేవుడు రక్షిస్తాడు అని కండిషన్తో కూడుకున్న ప్రవచనం. ఇలాంటి వాటికి ఉదాహరణలు ఏంటంటే, దేవుడు నినివేతో చెప్పిస్తాడు కదా, మీరు ఒకవేళ పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు లేదంటే శిక్షిస్తాడు అని చెప్పి. ఇక్కడ కూడా అలాగే మనం స్టార్టింగ్ నుండి చూసుకుంటానే వస్తున్నాం. ప్రవచనాల్లో 2 రకాలు. ఒకటి ఖచ్చితంగా ఫ్యూచర్లో జరుగుతాయి అనేవి. 2 మీరు ఇలా ఉంటే ఇలా జరిగిద్ది, మీరు మారు మనసు పొందితే ఇలా రక్షింపబడతారు, ఒకవేళ మీరు ఇలాగే పాపాలు చేస్తే వెళ్తే మీరు ఇలా శిక్షింపబడతారు అని కండిషన్తో కూడుకున్న ప్రవచనాలు. అలాగే ఇక్కడ యెషయా వచ్చి హిజ్కియాతో చెప్పింది కండిషన్తో కూడుకున్నదే. ఇదిగో నీకు గర్వం వచ్చింది కదా, నువ్వు ఇలాగే ఉన్నావంటే నువ్వు మరణం అవుతావు అని కండిషన్తో కూడుకున్న ప్రవచనం ఇది. హిజ్కియా తన గర్వాన్ని గుర్తించి ఇక మీద నేను అలా ఉండను అని హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు మరలా అతన్ని క్షమించి నీ రోగం తగ్గుద్ది, 3 దినాల్లో తగ్గుద్ది, ఇంకా
15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చేదను, నువ్వు వెంటనే చనిపోకుండా ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతావు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెరుగుతుంది అని చెప్పి దేవుడు హిజ్కియాతో చెప్పాడు. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. పైన ఆల్రెడీ విడిపించాడు, యుద్ధం గెలిపించాడు. అష్షూరు రాజ్యం ఇజ్రాయెల్ దేశాన్ని స్వాధీనపరచుకున్నా కానీ యోధా దేశాన్ని స్వాధీనపరచుకోలేకపోయింది. అదేదో ఒక్కసారి మాత్రమే కాదు, మరలా ఫ్యూచర్లో ఎప్పుడైనా అష్షూరు రాజ్యం యోధా దేశం మీదకి యుద్ధానికి వచ్చినా కానీ దేవుడు కాపాడతాడు, అష్షూరు రాజ్యానికి యోధా దేశాన్ని అప్పగించడు అని చెప్పి దేవుడు యెషయా ద్వారా చెప్పించాడు. పిమ్మట యెషయా అంజూరపు పట్ల ముద్ద తెప్పించుడి అని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. ఏలియా గాని, ఎలీషా గాని, యెషయా గాని వీళ్ళు ఎప్పుడైనా కానీ స్వస్థత కార్యాలు లేదా అద్భుత కార్యాలు చేసేటప్పుడు అక్కడ అందరికీ తెలిసేలాగా ఏదో గుర్తు చూపిస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ఒక గుర్తు చూపించి హిజ్కియా కలిగిన ఆ రోగాన్ని పోగొడుతున్నాడు, 3 రోజుల్లో అది తగ్గుద్ది అని చెప్పి దేవుడు చెప్పాడు. యెహోవా నన్ను స్వస్థపరచును అనుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదును అనుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడగగా యెషయా ఇట్లా, నేను ఏదో ఒక సూచన చూపించు, ఇప్పుడైతే వైద్యం చేసి వెళ్ళిపోతున్నావు, నాకు ఖచ్చితంగా నేను 3 దినాల్లో స్వస్థపరచబడతాను అని ఏదో ఒక సూచన చూపించు అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? పైనే చెప్పాడు కదా నువ్వు చనిపోతావని, ఇంకా దాని గురించే భయపడతా ఇప్పుడు దేవుడు నాకు ఏదో ఒక సూచన చూపిస్తే బాండు అని అడుగుతున్నాడు అని దాని అర్థం. పాత నిబంధనలో చాలా మంది భక్తులు దేవుడు వాళ్ళతో ఏదైనా చెప్పినప్పుడు సూచన చూపించమని అడగడం, దేవుడు అక్కడికక్కడే ప్రవక్తల ద్వారా చూపించడం, ఇవన్నీ కూడా చాలా సార్లు మనం గమనించాం. అలాగే ఇక్కడ హిజ్కియా కూడా దేవుడిని ఒక సూచన అడుగుతున్నాడు. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చును అనుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచాను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, పాతకాలంలో రాజుల దగ్గర సన్ డయల్స్ అని ఉంటాయి అనమాట. అంటే సూర్యుడిని బేస్ చేసుకునే టైం ఎంత అయింది అని చెప్తారనమాట. ఇప్పుడున్న మన దగ్గర గడియారాలు బ్యాటరీలతో నడుస్తాయి కదా, అలా కాకుండా ఆ కాలంలో సూర్యుడిని బట్టి టైం ఎంత అయింది అని చెప్పే పరికరాలు ఉంటాయి. మధ్యలో ఒక పెద్ద స్తంభం లాగా కానీ అలాగే ఏదన్నా ఉంటుంది. సూర్యుడి ఎండ దాని మీద పడినప్పుడు దాని నీడ అనేది కింద పడుతుంది కదా, ఆ నీడ ఎక్కడ పడింది అనే దాన్ని బట్టి సమయం ఎంత అయింది, టైం ఎంత అయింది అని చెప్తారనమాట. నీడ 10 గడులు ముందుకి 10 గడులు వెనక్కి వెంటనే రావడం అంటే అది మామూలుగా అయ్యే పని కాదు. సూర్యుడు పొద్దున్నే వచ్చాడు అనుకోండి, ఆ నీడ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళటానికి మరలా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అయిపోద్ది. అలా కాకుండా నీడ వెంటనే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి కదులుతుంది అంటే, చిన్నగా కానీ పెద్దగా కానీ అయిపోతుంది అంటే అది ఖచ్చితంగా దేవుడే చేయిస్తున్నాడు. మామూలుగా ఎప్పుడు కూడా అలా జరగదు కాబట్టి, సూర్యుడు వెంటనే ఉదయించడం వెంటనే అస్తమించడం అలాగే ఉండదు కదా. ఖచ్చితంగా పొద్దున ఉదయించాడంటే సాయంత్రం అస్తమిస్తాడు. నీడ అనేది వెంటనే మారిపోదు కాబట్టి, ఒకవేళ నిజంగానే నీడ చిన్నదైతే అది మామూలుగా జరగదు కాబట్టి, ఒకవేళ నీడ చిన్నదైతే ఇది దేవుడు చేయించిన కార్యమే, ఇంకా దేని వల్ల కూడా ఇది జరగదు కాబట్టి ఇది దేవుడి దగ్గర నుండి వచ్చిన సూచనే అని నేను నమ్ముతా అని చెప్పేసి హిజ్కియా అన్నాడు. అలాగే చేస్తున్నాడు ప్రవక్త. ప్రవక్తేగు యెషయా యెహోవాను ప్రార్థింపగా, ఇదిగో ఒక సూచన అడిగాడు హిజ్కియా, ఆ సూచన చూపించు అని ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలకల మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోవునట్లు చేశాను. హిజ్కియా ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మెట్లు ఉన్నాయి, లేదా గడులైనా అనుకోవచ్చు. అంటే ఏంటంటే యెషయా ప్రార్థన చేయగానే దేవుడు కూడా ఆశ్చర్యకరంగా ఆ నీడ అనేది చిన్నగా అయిపోయేలాగా పెద్దగా అయిపోయేలా చేస్తున్నాడు అని దాని అర్థం. ఆ స్తంభం ఏదైతే ఉందో దాని స్థలం మారట్లేదు, హిజ్కియా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర కదులుతలేదు, కానీ నీడ మాత్రం చిన్నగా అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది, నీడ కదులుతుంది. అంటే ఇది ఖచ్చితంగా దేవుడే చేయించాడు, దేవుడు చెప్పింది జరిగిద్ది అని ఒక సూచనగా దీన్ని హిజ్కియా నమ్మాడు అని దాని అర్థం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన బెరోదక్పలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకగా అతని యొద్దకు పంపగా, బబులోను అనేది ప్రస్తుతానికి ఇంకా చిన్న రాజ్యమే, ఇంకా పూర్తిగా పెద్ద రాజ్యంగా ఎదగల. యోధా దేశం కంటే పెద్ద రాజ్యమే, కాకపోతే అష్షూరు రాజ్యంతో పోలిస్తే ఇంకా చిన్న రాజ్యమే ప్రస్తుతానికి. హిజ్కియా రోగి అయి ఉన్నాడు, ఆ రోగం తగ్గింది. అంతకుముందు ఇంత చిన్న యోధా రాజ్యం అనేది అంత పెద్ద అష్షూరు రాజ్యాన్ని ఎలా తప్పించుకుంది? వీటన్నింటికి కూడా ఆశ్చర్యపడి బబులోను రాజు హిజ్కియాని కలవడానికి వచ్చాడు. అలాగే చాలా కానుకలు కూడా తీసుకొచ్చాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనం దీని గురించి చదువుకోవచ్చు. బబులోను ఆశ్చర్యపడింది, వెంటనే రోగం ఎలా తగ్గిపోయింది? అది మరణకరమైన రోగం కదా, హిజ్కియాకి ఆ రోగం వెంటనే ఎలా తగ్గిపోయింది? ఇంత చిన్న యోధా రాజ్యం అనేది అష్షూరు రాజ్యాన్ని ఎలా జయించగలిగింది? వీటన్నిటికి కూడా ఆశ్చర్యపడి బబులోను రాజు హిజ్కియా
హిజ్కియా యొద్దకు వస్తున్నాడు. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరు యందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలలను తన పదార్థముల్లో ఉన్న సమస్తమును వారికి చూపించాను. హిజ్కియాకి పైన గర్వం వచ్చిందని మాట్లాడుకున్నాం కదా, అది ఇంకా తగ్గలేదు. దేవుడు స్వస్థపరిచిన తర్వాత కూడా కొద్దిగా గర్వంతోనే హిజ్కియా ప్రవర్తిస్తున్నాడు అని దాని అర్థం. వాళ్ళందరికీ కూడా ఇదేదో నా ఆస్తే అన్నట్టుగా కొంచెం గర్వంతో వాటన్నిటిని కూడా చూపించుకుంటా వస్తున్నాడు. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి బబులోను రాజుకి ఇదంతా కూడా చూపించిన తర్వాత యెషయా ప్రవక్త వచ్చాడు. ఏమంటున్నాడు? ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగ్గా హిజ్కియా బబులోను అను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారు అని చెప్పాను. జరిగిందంతా కూడా చెప్పాడు. నీ ఇంటిలో వారు ఏమేమి చూసితిరి అని అడగ్గా హిజ్కియా నా పదార్థముల్లో దేన్ని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనెను. అంతట యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. దేవుడు మరలా నాతో చెప్పాడు, ఆ మాట నువ్వు జాగ్రత్తగా విను. ఏమంటున్నాడు దేవుడు? వచ్చు దినముల్లో ఏమీయూ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొనిపోబడును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరియందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. నువ్వు ఏదైతే ఆస్తి చూపించావో గర్వపడి ఆ ఆస్తి మొత్తాన్ని కూడా బబులోను వాళ్ళు ఒకానొక రోజున ఎత్తుకెళ్ళిపోతారు. యోధా దేశం మీద దాడి చేసి యోధా దేశం యొక్క సంపద అంతా వాళ్ళు కూడా దోచుకుంటారు. అలాగే నీ వంశానికి చెందిన నీ కుమారులను వాళ్ళు చంపేస్తారు. నీ కుమారుల్ని బానిసలుగా వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. నపుంసకులుగా చేయడం అంటే బానిసలుగా పట్టుకెళ్ళిపోతారు. వీళ్ళ బందీలుగా ఉంటారు. అంతేగాని మరలా పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలు కంటం, మళ్ళీ రాజుగా ఉండడం, సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం ఇలాగేమీ ఉండదు. అంటే నీ సంతానాన్ని బానిసలుగా పట్టుకెళ్ళిపోతారు. యోధా దేశం యొక్క సంపద మొత్తం దోచుకుంటారు అని చెప్పి యెషయా వచ్చి హిజ్కియాతో చెప్పాడు. ఇక్కడ హిజ్కియాకి కొంచెం గర్వం వచ్చిన మాట నిజమే గానీ కేవలం హిజ్కియా యొక్క గర్వం వల్లే బబులోను వచ్చి దాడి చేస్తుంది అని కాదండి. ఫ్యూచర్ లో జరగబోయేది దేవుడు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని చెప్పాడు అని దాని అర్థం. ఒకవేళ హిజ్కియా వల్లే అయితే ఆ బబులోను దాడి అనేది హిజ్కియా కాలంలోనే జరిగేది. కానీ హిజ్కియా కాలంలో అది జరగట్లేదు, తర్వాత కాలంలో జరుగుద్ది. అంటే ఇది కేవలం హిజ్కియా చేసిన పాపం వల్లే బబులోను వచ్చి దాడి చేసిద్ది అని కాదు. ఇలాంటివి ఇజ్రాయెల్ రాజులు ఎప్పుడైతే తప్పులు చేస్తారో ఇవన్నీ కూడా ఒకానొక రోజున ఎక్కువైపోతే అప్పుడు బబులోను ద్వారా దేవుడు యోధా దేశాన్ని శిక్షిస్తాడు అని, జరగబోయే దాడిని బబులోను చెరలోనికి యోధా వాళ్ళు వెళ్ళిపోతారు అని హిజ్కియాకి దేవుడు యెషయా ద్వారా చెప్పించాడు. ఏ సందర్భాన్ని ఉపయోగించుకుని? హిజ్కియా కొంచెం గర్వంతో తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని చూపించాడు కదా బబులోనికి. ఫ్యూచర్ లో బబులోను రాజ్యం పెద్దదవుద్దని, సమస్త దేశాల మీద దాడి చేసేంత పెద్దదవుతుందని ఇక్కడ హిజ్కియాకి తెలీదు. ఆ సమయంలో బబులోనుకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని దేవుడు ఫ్యూచర్ లో జరగబోయేది హిజ్కియాకి చెప్పించాడు యెషయా ద్వారా అని దాని అర్థం. ఎవరికైనా కానీ ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ తర్వాత కాలంలో యూదా రాజులైన యెహోయాకీను ఆ కాలంలో ఈ ప్రవచనం అనేది నెరవేరిద్ది. అది రేపొద్దున మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి హిజ్కియా గురించి మనం చదువుకుంటూ వెళ్దాం. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఇదేంటి మేలు అంటున్నాడు? దేవుడేమో ఫ్యూచర్ లో బబులోను వచ్చిద్ది అని చెప్తుంటే అని ఆశ్చర్యపడొద్దండి. ఈ 18వ వచనానికి 19వ వచనానికి మధ్యలో ఉన్న కాంటెక్స్ట్ మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ సందర్భం ఏంటంటే బబులోను వాళ్ళు వచ్చి దాడి చేస్తారు, కానీ అది హిజ్కియా కాలంలో జరగదు. ఎందుకంటే హిజ్కియా ఇంకా పూర్తిగా చెడ్డవాడిలాగా గర్విష్ఠలాగా మారలేదు కాబట్టి. సౌల్ లాగో ఇంకొకలాగో అయిపోలే హిజ్కియాలో గర్వం ఉంది, కానీ అది మరీ సౌల్ లాగో లేకపోతే ఇజ్రాయెల్ రాజుల్లాగో అలా కాదు. కాబట్టి హిజ్కియా మంచివాడే కాబట్టి ఈ ప్రవచనం బబులోను దాడి అనేది హిజ్కియా కాలంలో జరగదు, హిజ్కియా యొక్క తర్వాత కాలంలో జరుగుతుంది అని చెప్పి ప్రవక్త అయిన యెషయా చెప్పాడు. ఓకే, నా కాలంలో దేవుడు రక్షణ కలగజేస్తున్నాడు కదా, ఆ బానిసత్వం నుండి నన్ను తప్పిస్తున్నాడు కదా అని చెప్పి హిజ్కియా ఆనందపడుతున్నాడు. అంటే ఫ్యూచర్ లో జరగబోయే తెలిసినప్పటికీ ప్రస్తుతానికి దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి హిజ్కియా యొక్క మంచితనం ద్వారా, దావీదుకు చేసిన వాగ్దానం ద్వారా ప్రస్తుతానికి దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి హిజ్కియా అందులో ఆనందాన్ని ఎత్తుకుంటున్నాడు. పోన్లే అలాగైనా జరుగుట మేలే అంటున్నాడు అని దాని అర్థం.
నా దినముల్లో సమాధానము సత్యము కలిగి ఉండిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. ఓకే, నన్ను తప్పిస్తున్నాడు అనమాట అని కొంతలో కొంతైనా ఆనందపడ్డాడు యెషయా. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని పరాక్రమం అంతటిని గూర్చి, అతడు కొలను తవ్వించి కాలువ వేయించి పట్టణముల్లోనికి నీళ్లు రప్పించిన దాని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇంకా హిజ్కియా ఏమేం చేశాడో, అష్షూరుతో గాని ఫిలిస్తీన్లతో గాని ఎవరెవరితో పోరాడి గెలిచాడో, యోధా దేశ ప్రజల్ని ఎలా పరిపాలించాడో, వాళ్ళ అవసరతలు తీర్చడానికి ఏమేం చేశాడో అవన్నీ కూడా యోధా రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ కొలను తవ్వించి కాలువ వేయించాలని చూడండి, దీనికి చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ కాలంలో హిజ్కియా తలపెట్టిన ఒక గొప్ప ప్రాజెక్టు అని మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికి కూడా దీనికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అసలు బైబిల్ యొక్క చరిత్ర ఆధారాలు అని చెప్పి మనం ఇంకొక సిరీస్ చేసుకుందాం, అందులో నేను అవన్నీ కూడా చెప్తాను. ప్రస్తుతానికి హిజ్కియా తన కాలంలో మంచిగానే బ్రతికాడు, విగ్రహారాధన ఆపేశాడు, ప్రార్థనతో అష్షూరు రాజ్యాన్ని జయించాడు, ప్రార్థనతో తన ఆయుష్ను పెంచాడు, తన జీవిత కాలంలో మంచిగానే పరిపాలించాడు హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. హిజ్కియా చనిపోయాడు, మనష్షే రాజయ్యాడు. ఈ హిజ్కియా గురించి మనం 2వ దినవృత్తాంతాల్లో ఇంకా ఎక్కువ చదువుకుందాం. అలాగే యెషయా పత్రికలో కూడా మనం చదువుకుందాం. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిందో చదువుకుందాం. ప్రస్తుతానికి రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెఫ్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేళ్ల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చాను. యోధా రాజుల్లో హిజ్కియా మంచి వాళ్ళల్లో ఒకడైతే మనష్షే చెడ్డరాజుల్లో ఒకడు. అలాగే యోధా దేశాన్ని ఎక్కువ కాలం 52 సంవత్సరాలు ఎక్కువ కాలం పరిపాలించిన రాజు. ఈ మనష్షే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. యోధా దేశం మరలా బబులోను చెరకి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ మనష్షే చేసిన చెడ్డ క్రియలు అనేవి అలాగే ఉండిపోతాయి. తర్వాత యోధా దేశానికి రాజులు మారుతారు. మనష్షే తర్వాత చాలా మంది రాజులు వస్తారు. అయినప్పటికీ మనష్షే చేసిన చెడ్డ కార్యాలు ఇంకా ప్రజల్లో అలాగే నిలిచిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే యోధా దేశం అనేది బబులోను చెరకి వెళ్ళిపోవడానికి మనష్షే చేసిన పనులు చాలా వరకు కారణం అని కూడా మనం చెప్పొచ్చు. ఈ మనష్షే ఏమేం చేశాడు చదువుకుంటూ వెళ్దాం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములు కట్టించి ఇజ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచూ ఉండెను. హిజ్కియా కేవలం దేవుని మాత్రమే ఆరాధిస్తే హిజ్కియా కుమారుడైన మనష్షే మాత్రం హిజ్కియా ఏవేవైతే ఉన్నత స్థలాల్లో విగ్రహారాధన ఆపాడో వాటన్నిటిని కూడా మరలా తిరిగి రప్పించాడు. బయలుదేవత ఆరాధన ఆగిపోయింది హిజ్కియా కాలంలో, దాన్ని మరలా స్టార్ట్ చేశాడు. ఆహాబు ఎంతమంది దేవతలను ఆరాధించాడో అంత విగ్రహారాధన తీసుకొచ్చాడు. ఆఖరికి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో ఉండే ప్రతి దాన్ని కూడా పూజించేంతలాగా యోధా దేశంలో విగ్రహారాధన అనేది చాలా ఎక్కువైపోయింది. అందరికీ కూడా బాగా అలవాటు చేశాడు మనష్షే. తన తండ్రి నడిచినట్టు నడుచుకోకుండా అంతకుముందు ఇజ్రాయేల్ రాజులు ఎలా అయితే చెడ్డగా ప్రవర్తించారో అలా ప్రవర్తిస్తున్నాడు అని దాని అర్థం. మరియు నా నామము ఉంచుదును అని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములు కట్టించెను. దేవుడి యొక్క దేవాలయంలో వేరే విగ్రహాలకి బలిపీఠాలు కట్టిస్తున్నాడు. అక్కడ బలు అర్పించేటట్టుగా దేవుడి యొక్క మందిరాన్ని కూడా పాడు చేస్తున్నాడు అని దాని అర్థం. అంత ముందు ఆహాజు ఏవేవైతే తప్పులు చేశాడో వాటన్నిటిని హిజ్కియా సరి చేశాడు. మందిరాన్ని మరలా బాగు చేయించాడు. కానీ హిజ్కియా బాగు చేసిందంతా మరలా మనష్షే పాడు చేస్తున్నాడు. మనష్షే మరలా దేవాలయాన్ని పాడు చేస్తున్నాడు. ఒక పక్కన ప్రజల్ని పాపంలోకి నడిపిస్తున్నాడు. వాళ్ళు మరలా దేవుడి వైపు తిరగకుండా యెరూషలేం మందిరాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. అన్య దేవత విగ్రహారాధనకి బాగా లోనయ్యాడు అని దాని అర్థం. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించెను. ఆకాశ సమూహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటిని కూడా పూజిస్తున్నారు, వాటికి బలిపీఠాలు కడుతున్నారు అని దాని అర్థం. అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి తన కుమారుల్లో ఒకడిని బలి కూడా ఇచ్చాడంట ఆ విగ్రహాలకి. దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిని గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేశాను. ఇప్పుడు అర్థమైందా పైన దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడో? వెళ్ళగొట్టిన జనములు. ఏ కనానీలనైతే దేవుడు ఇజ్రాయెల్ దేశం నుండి వెళ్ళగొట్టి ఆ కనాను దేశాన్ని ఇజ్రాయెల్ 12 గోత్రాలకు ఇచ్చాడో ఆ వెళ్ళగొట్టిన జనాలు ఎలా అయితే ఉన్నారో పూర్తిగా విగ్రహారాధన, మనుషుల్ని బలిగా విగ్రహాలకు అర్పించడం, వ్యభిచారం, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వ్యభిచారం, ప్రతి దాన్ని దేవుడు అంత ముందు ఏ ఆటనైతే వద్దన్నాడో ఆ ప్రతి దాన్ని కూడా మనష్షే
జరిగించాడు అందని అర్థం. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. బాగా చెడ్డవాడు. యెహోవా దావీదునకు అతని కుమారుడైన సొలొమోనునకు ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇజ్రాయేలు గోత్రస్థానముల్లో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదును అని సెలవిచ్చిన యెహోవా మందిరమందు యూదులు ఎంతో గొప్పగా చూసి ఆ యెరూషలేము మందిరంలో తాను చేయించిన ఆషేరా ప్రతిమను ఉంచెను. ఆషేరా అంటే ఇంకో పెద్ద విగ్రహం, దాన్ని కూడా యెరూషలేము మందిరంలో పెట్టాడు. మరియు ఇజ్రాయేలీలకు నేను ఆజ్ఞాపించినది అంతటిని నా సేవకుడైన మోషే వారికి రాసిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇంకా తొలగనీయకపోవును అని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇజ్రాయేళ్ల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమునకు మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను. కనానీల్లా కాదు, కనానీల కంటే ఎక్కువ చెడుతనం జరిగిస్తున్నారంట ప్రస్తుతానికి యోధా ప్రజలు. ఎవరి వల్ల? రాజైన మనష్షే వల్ల. రాజే తన కుమారుని విగ్రహాలకి బలిగా అర్పిస్తే ప్రజలు కూడా అలాగే చేస్తారు కదా. రాజే యెరూషలేము దేవాలయంలో వేరే విగ్రహాలను పెడితే ప్రజలు కూడా వాటినే పాటిస్తారు కదా. ప్రజలందరూ కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయేలాగా, వ్యభిచారం చేసేలాగా ఏవేవైతే దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడో వాటన్నింటికీ కూడా దూరం అవడానికి ఈ మనష్షే కారణమయ్యాడు. దేశములో నుండి వారిని పోనీయక అనేది దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు చూడండి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే యూదా ప్రజలు బబులోను చెరకు వెళ్ళిపోవడానికి యోధా ప్రజలే కారణం. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే మీ పరిస్థితి అవుతుందని దేవుడు ముందే చెప్పాడు. అయినా కానీ యోధా ప్రజలు అలాగే ప్రవర్తిస్తూ వస్తున్నారు అని దాని అర్థం. ఫ్యూచర్ లో వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోవడానికి ఇవన్నీ కూడా కారణాలు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగూ సెలవిచ్చాను. చాలా మంది ప్రవక్తలు చెప్పారంట మనష్షేకి. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడుతనము కనబరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయను. తానొక్కడే పాపం చేయడం కాదు, యోధా ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడు. కావున ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యోధావారి మీదికిని రప్పింతును. చెవులు గింగురుమనును అంటే అంత గొప్ప శిక్షని యోధా ప్రజల మీదకి రప్పిస్తాను అని చెప్తున్నాడు. అంతగా బాధపడతారు యోధా ప్రజలు అని కూడా దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిస్తున్నాడు. నేను షోమ్రోన్ను కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాడుదును. అంతకుముందు దేవుడు ఇజ్రాయేలీలకి ఏ తీర్పు అయితే తీర్చాడో, వాళ్ళని ఎలా కొలిచాడో, ఆహాబు కుటుంబీకులకి ఏ తీర్పు అయితే తీర్చాడో, వాళ్ళని ఎలా అయితే కొలిచాడో, ఇప్పుడు అదే గతి యోధా దేశానికి కూడా రాబోతుంది. యోధా దేశ ప్రజలు ఎన్ని పాపాలు అయితే చేశారో దాన్ని కరెక్ట్గా లెక్క చూసి సరిచేసి యోధా దేశం మీద కూడా దేవుడి ఉగ్రత వస్తుంది అనేది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రవక్తల ద్వారా చెప్పిస్తున్నాడు. ఒకడు పళ్ళెమును తుడుచునప్పుడు దాన్ని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదనంటే పూర్తిగా పాడైపోయింది యెరూషలేము యొక్క పట్టణం. మరియు నా స్వాస్థ్యముల్లో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించేదను. నా స్వాస్థ్యములు అంటే ఇజ్రాయెల్ 12 గోత్రాల్లో ఆల్రెడీ 10 గోత్రాలు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయినాయి కదా. శేషించిన వారంటే మిగిలిన యోధా ప్రజలు, అంటే మిగిలిన 2 గోత్రాలు. ఇప్పుడు ఈ యోధా ప్రజలను కూడా దేవుడు శత్రువుల చేతికి అప్పగిస్తాడు. శత్రువులు అంటే ఎవరో? బబులోను వాళ్ళు. బబులోనికి మిమ్మల్ని బానిసలుగా పంపిస్తాను. మీరు తమ పితరులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించున్నారు గనక వారు తమ శత్రువుల అందరి చేత దోచబడి నష్టము నొందుదురు. యోధా ప్రజలు కేవలం ఈ సమయంలో మాత్రమే కాదు, ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటకు వచ్చిన దగ్గర నుండి ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తున్నా గానీ ప్రతిసారి కూడా పాపంలో పడిపోతున్నారు. వాటన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోధా వారిని పాపములో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించను. నిరపరాధులు అంటే ఎవరైతే తప్పు చేయరో వాళ్ళు, ఎవరైతే దేవుడి సువార్తను ప్రకటిస్తారో వాళ్ళు, ప్రవక్తలు అందరినీ కూడా. ఒక పక్కన రాజ్యంలో పరిపాలన సరిగ్గా జరగట్లా, విగ్రహారాధన అంటే ఆ విగ్రహారాధనతో పాటే ఇవన్నీ కూడా వస్తాయి కదా. నేను స్టార్టింగ్ నుండి చెప్తానే వస్తున్నాను కదా. ఏవేవైతే చెడుతనాలు ఉంటాయో అవన్నీ కూడా మనష్షే జరిగించాడు. తాను కేవలం చెడు చేయడం మాత్రమే కాదు, యోధా ప్రజలందరి చేత చెడు చేయించాడు. దానికి అడ్డొచ్చిన మంచి వాళ్ళని చంపించాడు. కాబట్టి దేవుడు యోధా దేశ ప్రజల మీదకి
మీదకి, యోధా దేశం మీదకి, యెరూషలేం పట్టణం మీదకి తీర్పును తీసుకొస్తాడు అని దాని అర్థం. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానంతటిని గూర్చి, అతడు చేసిన దోషము గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు యొద్ద సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. మనష్షే చనిపోయాడు. మనష్షే తర్వాత ఆమోను రాజయ్యాడు. ఇప్పటిదాకా మనష్షే ఏవేవి చెడ్డ కార్యాలు చేశాడు అవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. మరి మనష్షే పక్కన టిక్ మార్క్ ఎందుకు పెట్టారు? రెండు కూడా ఇంటూ మార్కులే ఉండాలి కదా, చెడ్డవాడి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇదే సందర్భాన్ని అంటే మనష్షే గురించి మనం దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చదివితే, మనష్షే చివరిలో తన జీవితకాలం చివరిలో మారు మనసు పొందాడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు అని మనం చదువుకుంటాం. చివరిలో మారు మనసు పొందాడు కాబట్టి, తాను చేసినవన్నీ కూడా తప్పులు అని గుర్తించాడు కాబట్టి, దేవుడిని క్షమాపణ అడిగాడు కాబట్టి చివరిలో టిక్ మార్క్ పెడతాం జరిగింది. స్టార్టింగ్ లో మంచిగా ఉండి తర్వాత చెడ్డవాళ్ళని ఎంతో మందిని మనం చూసాం కానీ, స్టార్టింగ్ లో చెడ్డగా ఉండి చివరిలో మారు మనసు పొందిన ఒకే ఒక్క రాజు మనష్షే. ఆ మనష్షే పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దినవృత్తాంతాల్లో అతడు చివరిలో మారు మనసు పొందాడు అని రాసి రాజుల గ్రంథంలో ఎందుకు రాయలేదు అంటే, ఈ రాజుల గ్రంథంలో ఏవేవైతే మనష్షే చేశాడో ఆ తప్పులు అవన్నీ కూడా తర్వాత తరాలకు కూడా పాకాయి. తర్వాత ఇజ్రాయెల్ యొక్క రాజులు మారినా కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఆ చెడుతత్వం, ఆ విగ్రహారాధన అనేది పోలేదు. ఫైనల్ గా బబులోను చెరకి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే మనష్షే కాలంలో ఏదైతే విగ్రహారాధన జరిగిందో, చెడు కార్యాలు జరిగాయో అవన్నీ కూడా చాలా వరకు కారణం అనేది మనందరం కూడా గుర్తించాలి అన్న ఉద్దేశంతో మనష్షే గురించి ఎంతవరకు ఇక్కడ రాయబడింది. అతడు పర్సనల్ గా తనను తాను నరకం నుండి తాను తప్పించుకున్నా గానీ యోధా ప్రజలైతే పాడైపోయారు కదా, యోధా ప్రజల్లో అయితే ఆ చెడుతనం పోలేదు కదా. అతడు రక్షింపబడినా గానీ అప్పటికే జరగాల్సిన చెడు చాలా వరకు జరిగిపోయింది అనేది ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. కేవలం ఇక్కడనే కాదండి, తర్వాత ఏ రాజుల గురించి మనం చదువుకున్నా కానీ మనష్షే కాలంలో జరిగిన చెడుతనం ఇంకా కొనసాగింది అని చెప్పి ప్రతి రాజు దగ్గర కూడా మనష్షే గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం, చదువుకుంటూ వెళ్తాం. అందుకే మనష్షే అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. మనష్షే తర్వాత రాజు ఎవరో? ఆమోను. మనష్షే యొక్క కుమారుడు ఆమోను రాజయ్యాడు. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యొడ్బయూరి వాడగు హారూసు కుమార్తె అయిన మెషుల్లమెతు. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మనష్షే స్టార్టింగ్ లో ఎంత చెడ్డగా ఉన్నాడో ఆమోను కూడా మనష్షేలాగే అంతే చెడ్డవాడు. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించాను. అంతకుముందు మనష్షే ఏ విగ్రహాలు అయితే తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో కూడా పెట్టాడో ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఆమోను కూడా పూజించాడు. మనష్షే వంటి చెడుతనం కలిగిన వాడు. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరియందు అతన్ని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారిని చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి. ఎందుకని ఆమోను 2 సంవత్సరాలే పరిపాలించాడు అంటే, అతని దగ్గర ఉన్నోళ్ళు కుట్ర చేసి అతన్ని మధ్యలోనే చంపేశారు కాబట్టి. ఎవరైతే ఆమోన్ని చంపేశారో వాళ్ళని యోధా సైనికులు తర్వాత పట్టుకుని చంపేశారు. ఇప్పుడు ఆమోను కుమారుడైన యోషియా రాజయ్యాడు. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి యందు అతడు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయను. ఈ యోషియా అనే రాజు యోధా రాజుల్లో అందరికన్నా మంచి రాజు. ఈ యోషియా గురించి మనం రేపొద్దున చదువుకుందాం. యోతాము మంచి రాజు, యోతాము తర్వాత ఆహాజు చెడ్డరాజు, హిజ్కియా మంచి రాజు, హిజ్కియా తర్వాత మనష్షే, ఆమోను వీళ్ళిద్దరూ కూడా చెడ్డరాజులు. మనష్షే చివరిలో మారు మనసు పొందినప్పటికీ అప్పటికే జరగాల్సిన చెడంతా కూడా జరిగిపోయింది. తర్వాత యోషియా మంచి రాజు. మరి యోషియా చేసిన మంచి కార్యాలు యోధా దేశాన్ని ఏమన్నా కాపాడగలిగాయా? ఆ తర్వాత వచ్చిన రాజులందరూ ఏం చేశారు? ఇలాంటి విషయాలన్నీ రేపొద్దున రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు మనం ఏమేం చదువుకున్నాం? హిజ్కియా తన చివరి కాలంలో కొంచెం విశ్వాసంలో బలహీనపడ్డాడు, గర్వాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు ఒక రోగాన్ని కలిగించాడు. మరలా అతడు ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆ రోగాన్ని తగ్గించాడు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఫ్యూచర్ లో బబులోను యోధా దేశాన్ని ఆక్రమించుకుంటది అనే ప్రవచనాన్ని చెప్పించాడు. ఆ తర్వాత తన కుమారుడైన మనష్షే ఎంత చెడుతత్వం జరిగించాడు. మనష్షే వల్ల యోధా ప్రజలందరూ కూడా పూర్తిగా ఎలా చెడ్డవారైపోయారు. మనష్షేలాగే ఆమోను కూడా ఎలాగ చెడుగా ప్రవర్తించాడు. ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకున్నాం. ఈ రోజు చదివిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ 2వ రాజులు కూడా చివరి వరకు మనం వచ్చాం. చివరి అధ్యాయాలు అనేవి
చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత చదువుకోబోయే యెషయా, ఇర్మియా, దానియేలు, యెహెజ్కేలు ఈ పుస్తకాలన్నీ మనకు అర్థం అవ్వాలి అంటే ఈ రాజుల చివరి అధ్యాయాలు మనకు నీట్గా అర్థం అవ్వాలి. కాబట్టి అవన్నీ కూడా రేపొద్దున మనం మాట్లాడుకుందాం. ఎవరైనా కానీ ఈ పరిచర్యకు సహాయం చేయాలి అనుకుంటే మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. దేవుడి ప్రేరేపణ మీకు కలిగినట్లయితే అందరికీ వందనాలు. రేపొద్దున కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.